వద్దే అంతకనము అమ్మా వద్దే. మా డ్రెస్ కు పూస్తుంది, ఇప్పుడు బట్టలకు పూస్తుందే. ఇవి ఉంటాయి కదా ఈ కొమ్మలు, వీటిని ఇట్లా కట్ చేసి అప్పట్లో బాగా కరెంటు పోతుండే, ఇయే ఇట్లా విసురుకునే వాళ్ళం. మేము చెప్పేవాళ్ళం, మేడం ఈరోజు పూలు లేవు అనేసి అంటే, మీరు అయ్యి కూడా గమనిస్తున్నారా అనేసి అనేది. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫామ్ దగ్గరకు వచ్చామన్నమాట. రాగానే నాకు కొన్ని చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. అంటే నేను 5th 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు, అంటే మేబీ 80s కిడ్స్ కొంతమంది, 90s కిడ్స్ కొంతమంది కనెక్ట్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద 80s కిడ్స్కి అయితే చాలా, 80s 90s బోత్ అనుకోండి, తినేటివి కానీ, తర్వాత కొన్ని మనం చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు, ఇప్పుడంటే అన్ని కంప్యూటరైజ్డ్ ఆటలు అట్లా అయిపోయినాయి కదా. అట్లా కాకుండా నాకు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను చేసిన చిన్న చిన్న పనులు, చిన్న చిన్న అల్లరల్లరి పనులు, మా అమ్మ వాళ్ళతో తిట్లు తిన్నాయి, మా అమ్మ వాళ్ళు కొట్టింది, అట్లా చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట. అవన్నీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోలో. వచ్చేసేయండి. ముందైతే ఇదంతా ఇక్కడ కనకాంబరాల చెట్లు పెట్టించానమాట. బేసిక్గా ఇక్కడ పెట్టించాం, వేరే దగ్గర కూడా ఉన్నాయి. ఇక్కడేమో ముద్ద కనకాంబరం, అక్కడేమో మామూలు పల్చటి కనకాంబరం ఉంటాయి కదా, లేడీ కనకాంబరం అనేవాళ్ళు మా ఇంట్లో మా చిన్నప్పుడు. ఇవేమో ముద్ద కనకాంబరం అనమాట. వీటితో స్టోరీ ఏంటంటే, నాకు ఈ ఫార్మింగ్ చేయాలి అన్న కాన్సెప్ట్ నా చిన్నప్పటి నుంచి అనమాట. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ చెట్లు పెంచడం ఇదంతా అమ్మ, నానమ్మ, మా సిస్టర్స్, మా ఇంట్లో అలవాటే అనమాట. మా ఇంట్లో కూరగాయలు మేమే పండించుకునే వాళ్ళం అట్లా. అయితే చిన్నప్పుడు ఏంటంటే, రూపాయికి 100 కనకాంబరాలు ఇచ్చేవాళ్ళు అనమాట, కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడంటే మల్లెపూలు అట్లా, కానీ ఒకప్పుడు పూలు పెట్టుకోవడము అని అంటే అవి కనకాంబరాలే. రూపాయికి 100 కనకాంబరాలు ఇచ్చేదనమాట. సో నానమ్మ ఏం చెప్పేదంటే, ఎవరైతే ఆ చెట్లకు నీళ్లు పోసి, ఎవరైతే ఆ చెట్లను మంచిగా చూసుకుంటారో, స్కూల్ నుంచి రాగానే ఇప్పట్లాగా ట్యాపులు అట్లా కాదు కదా, బావిలోంచి, మాకు అప్పుడు ఇంటనకాల పెద్ద బావి ఉంటుండే, బావిలో నీళ్లు చేది చెట్లకు పోసేవాళ్ళం అనమాట. అట్లా ఎవరైతే పోస్తారో వాళ్ళే ఆ చెట్లకు వచ్చిన డబ్బులు వాళ్ళకే కొనుక్కోవడానికి, రూపాయి అమ్మితే పావులా మీకు ఇస్తా అనేదన్నమాట నానమ్మ. అట్లా నేను ఇంకా వాటిని కేర్ చేసి ఆ చెట్లన్నీ పెంచే వాళ్ళము. రూపాయికి 100 అమ్మేవాళ్ళం అనమాట అప్పట్లో. నాకు మ్యారేజ్ అయ్యే వరకు కూడా మా ఇంట్లో ఇది నడిచింది. ఎవరికైనా పూలు కావాలంటే ముందే వచ్చి చెప్పేవాళ్ళు. మళ్ళీ సేమ్ ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇట్నే ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనైతే ఇంకా ఎక్కువ ప్లేస్ ఉంటుండే ప్లాంట్స్కి. అమ్మమ్మ వాళ్ళది చాలా పెద్ద ఇల్లు, అమ్మమ్మ వాళ్ళది మండువా హౌస్ అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ ఇట్లనే దవనము, ఇది రూపాయికి 100 పూలు అమ్మేవాళ్ళు. అయితే అదొక మెమరీ. ఇంకొక మెమరీ ఏంటంటే, మా ఇంట్లో ఇప్పుడు నాకు ఎక్కువ ఎక్కడ కనిపించట్లేదు, చిట్టి చామంతి అని ఉండేది. దవనము, చిట్టి చామంతి, ఈ కనకాంబరాలు. మా సిస్టరు ముద్దగలుతుంది. ఎంత ముద్దగలుతుంది అంటే చాలా దగ్గరికి ముద్దగలేదనమాట పూలు. తను పెట్టుకోదు కానీ అల్లి అక్కడ మేము ఎవరం పెట్టుకోకపోయే వాళ్ళం, కానీ అల్లి పెడితే అమ్మ పెట్టుకోవడము. మాది సాయిబాబా గుడి దగ్గర అనమాట, మా ఇంటికి గుళ్ళో బాబా దగ్గర ఇవ్వడము అట్లా. సో ఆ మెమరీని రీకలెక్ట్ చేసుకోవడానికే కనకాంబరాలు పెట్టించా నేను. పెద్దగా పూలు ఇట్లా రెడీ అయి పూలు పెట్టడం ఇప్పుడు అందరం తగ్గిపోయింది కదా. సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు, కానీ నాకు చెట్ల మీద ఉంటేనే ఇష్టము. సో ఆ మెమరీని రీక్రియేట్ అనుకోండి, తర్వాత మెమరీగా చూసుకోవడానికి అనుకోండి, ఇట్లయితే పెట్టించిన. ఇది ఒక బెస్ట్ మెమరీ నా చైల్డ్హుడ్ మెమరీస్లో. అండ్ సన్సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు, సన్ చాలా బాగుంది కదా. ఇది ఒక ఫస్ట్ మెమరీ. అండ్ సెకండ్ మెమరీ వచ్చేసి, మా ఇంట్లో జామ చెట్లు కూడా, పెద్ద జామ చెట్టు ఉంటుండే. మా లేన్లో, మా బజార్లో చాలా, మమ్మల్ని ఆడపిల్లల బజార్ అంటారనమాట మా బజార్ని. సో మా బజార్లో ఏంటంటే, ఇంటికి అందరికీ చెట్లు ఉంటుండే, ఊర్లలో కదబ్బా చెట్లు ఉంటుండే. మా ఇంట్లోనే రెడ్ జామ చెట్టు ఉంటుండే, అందరింట్లో వైట్ జామ చెట్టు ఉంటుండే. అందరింట్లో వైట్ జామ చెట్టు ఉంటున్నా మా ఇంట్లో జామ చెట్టు దగ్గరికే వచ్చేవాళ్ళు అనమాట. అది కూడా మామూలు జామ చెట్టు కాదు, పెద్ద జామ చెట్టు. ఆల్మోస్ట్ వాళ్ళు కాయలు కోస్తే ఒక 25-30 కిలోలు వెళ్ళేటివి. మేము చెట్లు ఎక్కి తెంపే వాళ్ళము. చెట్టు కిందని బావి ఉంటుండే, అసలు బావిలో పొద్దున్న లేస్తే పండ్లు కాయలు పడి ఉండేటివి. ఇట్లా అందుకునే అంత కొమ్మలు కిందికి కూడా ఉంటుండే, పెద్ద మహావృక్షం అన్నట్టు. ఇంకా ప్రతిరోజు స్కూల్ నుంచి రాగానే ఇట్లా 2 చింతపండు ఇంట్లో ఇప్పుడంటే షాప్లో కొనుక్కొచ్చుకునే చింతపండు, అంతకుముందు అయితే మేము ఇదిగోండి, ఇప్పుడన్నా చింతపండు, ఇది సాల్ట్. ఇప్పుడన్నా మనము చింతపండు షాప్లో కొనుక్కొచ్చుకుంటున్నాం. అప్పుడు మాకు చింతపండు అమ్మమ్మూల ఇంటికాంచి వచ్చేది, లేకపోతే మా బజార్లో చింత చెట్లు ఉన్నోళ్ళు చింతకాయ ఇచ్చేవాళ్ళు. దాన్నే పొట్టు తీసి, గింజ తీసి మధ్యాహ్నం సమ్మర్ హాలిడేస్లో మొత్తం గియ్యే పనులు వేసేసేది. అప్పుడు ఆ పనులు చేస్తే కూడా నానమ్మోలు పావులా అని 20 పైసలు 5 పైసలు ఇచ్చేది. ఇక ఇట్లా పెట్టుకొని ఇంకా జామాకులో గింత చింతపండు వేసి
ఇంత ఉప్పు వేసి ఇక ఇట్లా పెట్టి పాన్లాగా కట్టించి కథం దీన్ని మంచిగా దవడకు పెట్టాలి. బా అద్భుతం అబ్బా, టేస్ట్ అయితే ది బెస్ట్ మెమరీ. అండ్ గొంతు కూడా సాఫ్ అవుతుంది, నోట్లో కూడా స్మెల్ రాదు. చిన్నప్పుడు మొహం కడగకుండా ట్యూషన్కి పోతే, మేము చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళే వాళ్ళం, అయితే మొహం కడగడానికి టైం ఉండకపోతుండే. నా దబా దబా ఇంటి వెనకాలకి వెళ్ళి, మా ఇంటి వెనకాల ఉంటుండే జామ చెట్టు, 2 జామాకులు తెంపి దబా దబా నవిరి మింగే వాళ్ళం. నోరు ఫ్రెష్ అయిపోతుండే, అంటే నోట్లోంచి బ్యాడ్ స్మెల్ రాకపోతుండే. ఇప్పట్లాగా ఏంటివి ఏవేవో ఇప్పుడు మనం అయ్యన్ని ఇవన్నీ సప్పరిస్తుంటాం, వాసన రాకుండా ఏదో లిక్విడ్స్ అవన్నీ వాడతాం కదా. అప్పుడైతే బెస్ట్ లిక్విడ్ జామాకులు అనమాట. తక్క 2 లేతవి, కాకపోతే లేత జామాకులు తెంపాలి, నోట్లో పెట్టాలి, తినాలి. ఇది ఒక బెస్ట్ మెమరీ అనమాట నాకు. సెకండ్ మెమరీ ఇంకా చూపిస్తారండి. నెక్స్ట్ మెమరీ వచ్చేసి తమలపాకు చెట్టు అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు లేని చెట్లు ఉండకపోతుండే అబ్బా, పెద్ద ఇల్లు. ఇప్పుడన్నా ఇంటి ముంగట అట్లా ప్లేస్ కదా, అప్పుడు అట్లా కాదు. మా ఇంట్లోనైతే మధ్యలో ఇల్లు ఉంటుండే, ఇంటి ముంగట అంత చెట్లే, ఇంటి వెనకాలంత చెట్లే, అట్లుంటుండే. ఇవి తమలపాకులు, వీటికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. ఇది కూడా బెస్ట్ హెల్దీ మెమరీ అనమాట మా ఇంట్లో. అసలు ఇప్పుడంటే పిల్లలు ఏదన్నా వస్తే ట్యాబ్లెట్లు వేసుకోవడానికి భయపడుతుండే, అప్పుడు మాకు వస్తే బాగుండు అనుకునే వాళ్ళం. అందులో ఇదనమాట. దీని మెమరీ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. అమ్మా ఎక్కడికో దూరుతున్నా అనుకుంటుర్రా, ఇట్లా అట్లా ఏం కాదు. ఇది వచ్చేసి ఫుల్ మెమరీ అనమాట. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ముక్కులు కుట్టించుకునేది కదా, సో దీన్ని గొల్లబామనో ఏదో అంటారబ్బా మన రైతులు అయితే. బేసిక్గా నాకు ఎక్కువ పేరు తెలీదు. సో అమ్మ వాళ్ళు అప్పట్లో పెద్ద ముక్కు పుడకలు పెడుతుండే కదా, దీన్ని మేమేం చేసేవాళ్ళం అంటే ఇగోండి ఇట్లా ముక్కు పుడక, ఇగోండి ఇట్లా చూసిరా, ఇట్లా ముక్కు పుడకలాగా పెట్టుకొని ఇంటికి పోయి అమ్మ మేము ముక్కు కుట్టించుకున్నాం అని చెప్తే ఏం తిట్లు తిట్టేది, వాళ్ళకి దొరకకపోతుంటే మేము దీన్ని ఇట్లా ముక్కు పుడక లెక్క వాడుతుంటివి. ఇదైతే బెస్ట్ మెమరీ. ఎంత అల్లరి చేసేదో చూడండి. లుక్ కూడా భలేగా ఉంటుంది. గమ్ము గిమ్ము ఏం అక్కర్లే, గింత తడో ఉమ్మో అంటించి, అప్పట్లో అయితే ఉమ్మ అంటించే వాళ్ళం. ఈ కరోనా తర్వాత ఉమ్మ అంటే భయం అవుతుంది కానీ ఇట్లా పెట్టుడే ఇక. ఇదిగోండి, ఇది వచ్చేసి చంద్రకాంత పూలు. ఇవి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా స్కూళ్ళల్లో కూడా ఉంటుండే. ఇంకా ఇవే కాకుండా మన జామాయిల చెట్టుకి అవి వస్తుండే, గుర్తుందా? మన జామాయిల చెట్టు ఉంటుండే కదా, ఆ జామాయిల చెట్టు దగ్గర కింద అవి పడుతుండే, వాటిని ఇట్లా తీసి నెత్తి మీద ఇట్లా డొప్పలు కొడుతుంటివి, మస్తు ఉంటుండే. అది కూడా చైల్డ్హుడ్ మెమరీ. ఇక ఈ పువ్వుని ఏం చేసేటోళ్ళం అంటే, అప్పట్లో అందరికీ పొడుగు చుట్లేగా అబ్బా. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు సాటర్డే సివిల్ డ్రెస్ అనమాట. సివిల్ డ్రెస్ వేసుకొని స్కూల్ దగ్గర ఈ చెట్టు ఉంటుండే. స్కూల్ దగ్గరికి రాగానే అమ్మ వాళ్ళు ఒక్కటే నూనె పెట్టి, అప్పట్లో నూనె లేకుండా జుట్టే లేకపోతుండే, నూనె పెట్టి నాకు కూడా నడుం వరకు జుట్టు ఉంటుండే, అల్లి పెట్టినాక ఇంటికాంచి ఒక క్లిప్పు తెచ్చుకొని ఈ పువ్వుని ఇట్లా సైడ్కి అనమాట. అప్పట్లో హీరోయిన్స్ అంతా సైడ్ పూలు పెట్టేది. నేను చెప్పేది 80s 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇగోండి ఇట్లా సైడ్కు పువ్వు పెట్టుకొని ఇట్లా బొయ్యే వాళ్ళం అనమాట. అయితే మా స్కూల్లో ఆలిస్ టీచర్ అని ఉండేవాళ్ళు. తను మాకు ఇంగ్లీష్ చెప్పేదనమాట. ఆలిస్ టీచరు ప్రతిరోజు లిల్లీ ఫ్లవర్స్ని 2 ఇట్లా చెక్కుకొని వచ్చేది. ముడేసుకొని మంచి కాటన్ శారీనో లెనిన్ శారీనో కట్టేది మేడం. కట్టి ఇట్లా జస్ట్ ఇట్లా చెక్కుకొని వచ్చేదనమాట. మేడం నెత్తిలో పూలు లేకపోతే మేము చెప్పేవాళ్ళం, మేడం ఈరోజు పూలు లేవు అనేసి అంటే, మీరు అయ్యి కూడా గమనిస్తున్నారా అనేసి అనేది అనమాట. అసలు భలే స్వీట్ మెమరీస్. స్కూల్కి సంబంధించి ఇంకొక మెమరీ కూడా ఉంది. పువ్వు అయితే ఇట్లా చెక్కుకునేటోళ్ళం అబ్బా. ఇప్పుడు ఇదంటే చాలా రోజులు అయి పూసి రెక్కలు రాలిపోయింది కానీ, ఇట్లా సివిల్ డ్రెస్ సాటర్డే రోజు మాత్రమే ఇట్లా చెక్కుకొని పోయేటోళ్ళం. మస్తు ఉంటుండే ఈ మెమరీస్ కదా. ఇంకా ఇదిగోండి నెక్స్ట్, ఇది వచ్చేసి డిసెంబర్ పూలు అంటారు. అంటే ఈ డిసెంబర్ సీజన్లోనే బాగా పూస్తుంది. ఇగోండి ఇది కూడా ఒక మెమరీ. ఇది ఇంకా కరెక్ట్గా ఫామ్ అవ్వలే. ఇది ఇట్లా గింజలు ఫామ్ అవుతాయి కదా, వీటిని ఇట్లా దెంపి ఇగోండి ఇట్లా నోట్లో పెట్టుకునేటోళ్ళం. ఇది ఇంకా పెద్దగా అవుతుంది, గింజలు బ్లాక్ అవుతుంది. అయినాక ఇట్లా నోట్లో పెట్టుకుంటే నోట్లోనే పగిలిపోతుంది అనమాట, టప్ అని సౌండ్ వస్తుంది. ఇదొకటి బెస్ట్ మెమరీ అబ్బా. మీకు చూపిద్దామంటే ఇంకా గింజలు ఫామ్ కాలేదు. ఎవరైనా ఈ డిసెంబరు పూల చెట్టు సీడ్స్ ఇట్లా నోట్లో పెట్టుకొని ఉమ్ము వాటర్ తగ్గంగానే ఇట్లా టప్పుమని పగిలేదు ఎవరైనా రిలేట్ అయితే మాత్రం కమెంట్ చేయండి ఖచ్చితంగా. మనకి ఇంకా ఫామ్ కాలే గింజలు, ఇట్లా నోట్లో పెట్టుకునేటోళ్ళం అనమాట. నోట్లోనే అది టప్పని పేలినట్టు సౌండ్ వచ్చి ఇట్లా విచ్చుకునేది. ఇదొకటి. ఇవన్నీ కొంటె పనులు, చిన్నప్పుడు చేసిన కొంటె పనులు అనమాట. స్కూల్ 4:15 వదిలి పెడితే ఇంటికి 5-5:30 వరకు పోయేటోళ్ళం. ఇంకొక మెమరీ చూపిస్తా. ఇదిగోండి ఇది వచ్చేసి రాఖీ పూల తీగ అనమాట. ఇది మా ఇంట్లో లేదు కానీ మా ట్యూషన్ టీచర్ వాళ్ళ ఇంట్లో ఉంది. అయితే చిన్నప్పుడు మాకు రాఖీ పండగ వచ్చేది కదా, ఇప్పుడంటే ఇట్లా రాఖీ కానీ అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఇగోండి పువ్వు ఉంది కదా, ఇగోండి
ఈ పువ్వుని ఇగోండి, ఈ పువ్వుని ఇట్లా మంచిగా దీంట్లోంచి ఇట్లా మేమే కొంటె పనులాగా చేసి దారం తీసి ఇట్లా రాఖీ కట్టేటోళ్ళం. అయితే మాకు బ్రదర్స్ లేరనమాట. మేము ఇంకా మా ట్యూషన్లో ఉన్న అన్నలందరికి ఇట్లా తీసుకుపోయి రాఖీ కట్టేటోళ్ళం, అట్లా ఆడేటోళ్ళం. ఇంకనేమో ఇట్లా ఏమంటారు తలకాయ ఏమంటారు ఒకటి ఉంటుందబ్బా స్లోగను, అది చెప్పి నీ తలకాయ పటక్కని ఒకటి ఆడేవాళ్ళము. ఇవన్నీ మంచి మెమరబుల్ థింగ్స్ అనమాట. ఇట్లా దీంతో రాఖీలు కట్టేటోళ్ళం. ఇంట్లో పైసలు అడిగితే తిడతారు, అప్పట్లో ఇంత విచ్చలవిడిగా పైసలు ఇవ్వకపోతుండే కదా, అదొక మెమరీ. ఇంకా చూపిస్తారండి, ఇదిగోండి ఈ పువ్వు ఈడ పెడదాము. ఇది మన సొరతీగలు కదా, ఈ సొరకాయ ఆకుల్ని మేము చదువుకున్నప్పుడు అంతా మాకు బ్లాక్ బోర్డ్స్ కదా, సో బోర్డ్స్ అన్నీ అరిగిపోతాయి కదా, పలకలు. అప్పట్లో మాకు ఖచ్చితంగా స్లేట్స్ ఉంటుండే, ఇప్పుడు పిల్లలకి స్లేట్స్ లేవు కానీ పలకలు బోర్డులు ఉంటుండే కదా స్కూల్లో. అయితే నేను ఎప్పుడైనా సరే పొద్దున్నే ఎవరైతే వచ్చి బోర్డు క్లీన్ చేసి, అంటే బోర్డ్స్ మీదనే అప్పుడు మాకు లెసన్స్ చెప్పేవాళ్ళు కదా, బోర్డు క్లీన్ చేసి ఇట్లా రాసేవాళ్ళు. మీకు చూపించడానికి చూపిస్తున్నా. ఇట్లా ఒక 30-40 తెంపేవాళ్ళం అనమాట. సొరాకుల్ని తెంపి వాటిని మంచిగా బ్లాక్ కలర్ బోర్డుకి మొత్తం ఇట్లా రుద్దేవాళ్ళం. ఇగోండి ఇట్లా మంచిగా బ్లాక్ కలర్ బోర్డుకి మొత్తం రుద్ది, టీచర్ వచ్చేసరికి చుట్టూ బార్డర్ డిజైన్ వేసి రైట్ సైడ్కి డేటు, తర్వాత ఇంకోటి ఏంటి క్లాసు, డేటు, ఫ్లోర్ నెంబరు అట్లా వేసి రెడీగా పెట్టేవాళ్ళం అనమాట. చాక్ పీసు, డస్టర్ అట్లా పెట్టేవాళ్ళం. టీచర్ రాగానే ఇంప్రెస్ అయ్యి బోర్డు సూపర్ ఉంది, ఎవర్రా చేసిందంటే టీచర్ మెచ్చుకోవాలన్నమాట. అప్పుడు మా ఆలిస్ టీచర్ అయితే చాక్లెట్లు ఇచ్చేది, మా ఇంగ్లీష్ టీచరు. సో ఇదొక బెస్ట్ మెమరీ అనమాట. ఇంకొక మెమరీ ఏంటంటే, మా ఇంట్లో గోంగూర బాగా తింటాం. మా ఇంట్లో ఇక అన్నీ మేమే పండించుకుంటూ వాళ్ళం అబ్బా. మా చిన్నప్పుడు మాకు కూరగాయలు కొనడం అంటే ఆనియన్స్ అవే తప్ప వెరీ రేరు, మేము అసలు కొనకపోతుండే. ఇగో అట్లా గోంగూర కూడా పెడుతుండే ఇంట్లో. ఇది వచ్చేసి ఇగో ఇట్లా గోంగూర కలర్ వస్తుంది తెంపితే. ఇగోండి ఇట్లా గోంగూరని చూపిస్తా, భలే చేస్తుండే కొంటె పండ్లు. ఇగో కలర్ కనిపిస్తుందా, ఇట్లా ఇగోండి వచ్చిందా, కనిపిస్తుందా నా లిప్స్కి? ఇట్లా గోంగూరని, తర్వాత బచ్చల పండు గింజలు ఉంటాయా, వీటిని లిప్స్టిక్గా పెట్టుకునేది. అప్పట్లో లిప్స్టిక్ ఎక్కడిది, మళ్ళీ చేతికి గోరింటాకు కూడా పెట్టుకునేది ఆ బచ్చల పండు గింజలతోటి. అట్లుంటుండే. ఇట్లాంటి కొంటె పనులు ఎన్ని చేసినాము, ఇంకా మస్తు ఉన్నాయి కానీ చూపించడానికి నా దగ్గర థింగ్స్ లేవు. ఉన్నంత వరకు నేను ఏమంటారు మళ్ళీ రీక్రియేట్ చేయగలిగినన్ని క్రియేట్ చేసిన, అదొకటి. తర్వాత ఇంకొకటి, మా ఇంట్లో బొప్పడి చెట్లు ఎక్కువ ఉంటుండే అక్కడ కూడా. ఇగోండి ఇట్లా బొప్పడికాయలు ఇవి ఉంటాయి కదా, ఈ కొమ్మలు, వీటిని ఇట్లా కట్ చేసి అప్పట్లో బాగా కరెంటు పోతుండే, ఇయే ఇట్లా ఇసురుకునే వాళ్ళం. వీడి వరకు కట్ చేసేటోళ్ళము, వీడి వరకు కట్ చేసి ఇంక ఇసురుకోవడం. ఇది చూడండి ఎంత గాలి వస్తుందో. అప్పట్లో వీటినే ఇట్లా వాడేదనమాట, ఏమంటారు ఇసన కర్రల్లాగా మా ఇంట్లో. ఇక చూడండి ఎంత గాలి వస్తుందో. ఎన్ని మెమరీస్ అబ్బా, ఒకటా రెండా, మస్తు మెమరీస్ ఉన్నాయి. చూడండి మన గోరింటాకు చెట్టు ఎంత పెద్దగా అయిందో. ఈ గోరింటాకు చెట్టుతో కూడా చిన్నప్పుడు మెమరీ ఏంటంటే, ఆషాఢ మాసం వస్తే చాలు మా ఇంట్లోనే గోరింటాకు చెట్టు ఉండే. ఇక మా అందరికీ గోరింటాకు మంచిగా కూర్చొని పెడుతుండే. రాత్రి పడుకున్నాక తిన్నాక పెట్టి ఇక మమ్మల్ని పడుకోబెట్టేదన్నమాట. కవర్లు కట్టేది, మేము ఏడ బెడ్షీట్లకు పూస్తామో మొఖాలకు రుద్దుకుంటామో అని చెప్పి అట్లుంటుండే. అప్పట్లోనైతే హెన్న, ఇప్పుడంటే కలర్లు వేసుకుంటారు కానీ అప్పట్లో ఇదే పెట్టుకునేది నానమ్మ, అమ్మ కూడా. హెయిర్ ఏమంటారు తెల్లగా అయితే కూడా ఎంత బాగుంటుంది కదా అమ్మ చేత గోరింటాకు పెట్టించుకుంటే, ఆ ఫీలే వేరు. మీరు కూడా ఇలాంటి మెమరీస్ అన్నీ మీ పేరెంట్స్తో, మీ ఇంట్లో తాతమ్మలు నానమ్మలు ఉంటే రీకలెక్ట్ చేసుకోండి. మా నానమ్మ వెళ్ళిపోయినాక కానీ మాకు కొన్ని మెమరీస్ ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటాం. సో వాళ్ళు ఉన్నప్పుడే మీరు కూడా అన్నీ ఒకసారి రీక్రియేట్ చేసుకోండి, కుదిరినంత వరకు మెమరీస్గా స్టోర్ చేసుకోండి. మన చిన్నప్పుడు అన్ని ఫోటోలు, ఫోన్స్ ఇవన్నీ లేవు, ఇప్పుడు మనకి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మన పిల్లలకు కూడా అప్పట్లో ఇట్లా చేసిర్రా అనేది ఒకటి గుర్తుంటుంది కదా. నెక్స్ట్ ఇవి కొబ్బరాకులు. వీటితోటి కూడా ఎన్ని కొంటె పనులు చేసేటోళ్ళం మనము, అవన్నీ మీకు ఇప్పుడు రీక్రియేట్ చేసి చూపిస్తా పదండి. చైల్డ్హుడ్ మెమరీస్లో భాగంగా 2 తమలపాకులు, ఒక 3 మిరియాలు, మనం పెద్దవాళ్ళం కాబట్టి మా చిన్నప్పుడైతే 2 ఇచ్చేది, ఒక పించ్ అంటే ఒక చిన్న ఇంత ఉప్పు వేసేది. కావాల్సిన వాళ్ళు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మా ఇంట్లో దగ్గొచ్చిందన్నా, వర్షాకాలం వాటర్ చేంజ్ వల్ల గొంతు నొప్పి వచ్చిందన్నా, లేదు అని అంటే గొంతులో గరగర ఉందన్నా, గొంతులో తెమడు ఉందన్నా, 1 and only చిట్కా మా నానమ్మ
ఏదైనా చెప్తే పెరట్లో పోయి 2 తమలపాకులు దేపో అనేది ఖతం. పెరట్లోకి పోవాలి, కిచెన్ తమలపాకులు తేవాలి, కిచెన్లో పోయి 2 మిరియాల డబ్బా, ఉప్పు డబ్బా, తేనె తీసుకురావాలి. కొంచెం పెద్దగా అయ్యాకైతే తేనె కూడా మానేసింది నానమ్మ. 5th 6th వరకు తేనె పెట్టేది, దాని తర్వాత తేనె కూడా పెట్టపోయేది. ఇది దౌడగా పెట్టుకొని రసం మింగుతూ ఉండాలి. 2 రోజులు వరుసగా ఇచ్చేది, రోజుకు 3 సార్లు. దెబ్బకు తగ్గిపోయేది, ఏ డాక్టర్తో కూడా పని లేదు. అసలు ఫ్రేగ్రెన్స్ ఉంటుంది ఈ 3 కాంబినేషన్లో, నెక్స్ట్ లెవెల్. చాలామంది రిలేట్ అయ్యి ఉంటారు, ఎవరికైనా తెలియకపోతే మాత్రం ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఇక ఇందాక కొబ్బరాకులు తెచ్చినాం కదా, ఇంకోండి కొబ్బరాకులతో వాచ్ చేసుకునే వాళ్ళం, గుర్తుందా? ఇలా చేసి దీన్ని ఇలా పెట్టుకొని ఇంకా రకరకాలుగా చేసేవాళ్ళం వాచ్లు. చిన్నప్పుడు ఇట్లా వాచెస్ చేసుకునే వాళ్ళం, గుర్తుందా? ఇంకా పెద్ద పెద్దగా డిఫరెంట్ సైజెస్లో ఇట్లా వాచెస్ చేసుకునే వాళ్ళం. ఇది కూడా సూపర్ మెమరీ. ట్యూషన్కి ముందు రోజే అనుకొని రేపు కొబ్బరాకులతో వాచెస్ పెట్టుకు రావాలి అట్లా అనుకునే వాళ్ళం. చదివేదా ఏమన్నా ట్యూషన్లలో. ఇంకొక మెమరీ ఏంటంటే జా కొట్టుకునే వాళ్ళం. అప్పట్లో జాకి పావులా అనమాట. ఎప్పుడు బ్లూ కలర్ అయితే బ్లూ, రెడ్ అయితే రెడ్, బ్లాక్ అయితే బ్లాక్ జా ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్. ఎప్పుడు అవతల జా చూపిస్తే అప్పుడు మనం జా కొట్టాలి. ఏందో మరి అది అసలు దాని మీనింగ్ కూడా తెలీదు. కొట్టకపోతే వాళ్ళు పావులా ఇవ్వాలి. అసలు మస్తు ఆడుకునే వాళ్ళం. ఇట్లాంటి మెమరీస్ అయితే కొల్లలు ఉంటుండే. అసలు ఆ డేస్ గుర్తొస్తే నేనైతే ఒక్కసారిగా ఏమంటారు ఓల్డ్ డేస్కి అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసిన. భలే అనిపిస్తాయి కదా కొన్ని. ఇంకొకటి కొబ్బరి వీటితోటి వాచెస్ కాకుండా ఇంకొకటి కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఐడియా ఉందా? ఇగో ఇట్లా అగ్గో పుల్ల, ఎవరిది ఎక్కువ హైట్ పోతే వాళ్ళు విన్నర్స్ అనమాట. ఇట్లా ఇట్లా ఇప్పదీసి ఇగో పుల్ల హైట్ పోవాలి, ఎవరిది ఎక్కువ హైట్ పోతే వాళ్ళు. ఇది పోలే అట్లా అనమాట, పుల్ల హైట్ పోతే వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఎంతో మంది వీటికి రిలేట్ అయ్యారో కమెంట్ అయితే చెయ్యండి. ఇదిగోండి బాదం చెట్టు తోట ఒక ఫుల్ మెమరీ ఉంది. చిన్నప్పుడు మస్తు అంటే మస్తు దెబ్బలు పడ్డది ఈ చెట్టు వల్ల. మా ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో బాదం చెట్టు ఉంటుండే. బాదం కాయలు అన్నీ కోసేదాన్ని. కోసి ఏం చేసేవాళ్ళం అంటే బాదం పప్పు తీసి ఆడుకునేటోళ్ళం. అప్పట్లో ఈ బాదం కొనక్క రావడం అదంతా అసలు తెలియదు మాకు. అదే బాదం అనమాట. ఇంట్లో పండగ వస్తే కూడా అమ్మకు బాదం కొట్టిస్తే అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది, సేమియాలలో వేస్తుంది అని చెప్పి అట్లా చేసేటోళ్ళం. అయితే ఆ చెత్త అంతా తీసుకుపోయి మా ఇంటనకాల వాళ్ళ ఇంట్లో వేసిన అనమాట. వాళ్ళు వచ్చి మా నాన్నకు కంప్లైంట్ చేస్తే మా నాన్న ఫుల్ తిట్టిండు. అదొక వరస్ట్ మెమరీ. ఇప్పటికీ మా అమ్మ మా పిల్లలకు చెప్తుంది మీ అమ్మ ఇంత కొంట పని చేసిందని. ఇంకోటి ఏంటంటే మా పక్క వాళ్ళ ఇంట్లో ఉంది కదా, ఆ కాయలు తెంపడానికి పెంకిళ్ళు అనమాట వాళ్ళది. మాది అందరి అప్పట్లో పెంకుటిల్లు కదా, వాళ్ళ పెంకులు దొక్కుంటా పోయి బాదం కాయలు తెంపేది. ఆ పెంకులేమో పగిలేటివి, వర్షం వచ్చినప్పుడు వాళ్ళకి వర్షం కురిసేది. అట్లొచ్చి కంప్లైంట్ చేసేది. ఏం తిట్లు పడ్డబ్బా ఈ బాదం చెట్టుతో, ఒక్క తిప్పలు పడలేదు. నేను ఈ చెట్టు ఎప్పుడు చూసినా అదే గుర్తొస్తుంది. ఇప్పటికీ మా పెద్దోళ్ళందరూ మా పిల్లలకు చెప్తారు, బనాయిస్తారు నన్ను. అంత పెద్ద కథ చేసింది ఈ బాదం చెట్టు. అయితే చిన్నప్పుడు సినిమాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళం కదా, నేను బాగా అనమాట. అయితే మా చిన్నప్పుడు నా చైల్డ్హుడ్లో ఎక్కువ అమ్మ నాన్న సిటీలో ఉండేవాళ్ళు. సో నాకు ఎప్పుడైనా బాధ వచ్చినా ఏమన్నా వచ్చినా మేము నాన్నమ్మ తాతయ్య దగ్గర ఉండేది. ఈ బాదం చెట్టు తెచ్చి ఈ బాదం కాయ కోసి మా డాబా మీదకి బాకేదనమాట పక్క వాళ్ళ బాదం చెట్టు. ఈ 2 బాదము ఇవి తెచ్చి ఇంట్లో ఉన్న శివలింగం తీసుకుపోయి సినిమాలు చూసి, అప్పుడు భక్త కన్నప్ప సినిమాలు బాగా చూసేది. ఈ ఆకులలో శివయ్యని పెట్టి ఇట్లా ధ్యానం చేస్తున్నట్టు, మెడిటేషన్ చేస్తున్నట్టు సో ఆ సినిమాలు ఇన్స్పైర్ అయ్యి ఇక శివుడు వస్తాడు టీవీలో, మనకు అర్ధగంటలో శివయ్య వస్తాడు కదా, నిజంగా అర్ధగంట ధ్యానం చేస్తే శివయ్య వస్తాడని అట్లా డాబా మీద కూర్చొని అట్లాంటి పనులు చేసేదాన్ని. తెలిసి చేశానో తెలియక చేశానో కానీ ఆ చిన్నప్పుడు తెలిసి తెలియకుండా చేసిన భక్తి ఇప్పుడు శివయ్యకు పెద్ద భక్తురాలను అయిపోయినా. ఇప్పుడు శివయ్య అంటే ఇంక అసలు చెప్పలేనంత భక్తి అనమాట. అదొక మెమరీ కూడా బాగా గుర్తొస్తుంది అబ్బా. ఇందాక మన ఫామ్ లో గోరింటాకు దింపుకొచ్చినాం కదా, నూరినాం అనమాట. సో అమ్మతో చాలా డేస్ అయింది గోరింటాకు పెట్టించుకొని. సో మళ్ళీ ఈ రోజు అయితే గోరింటాకు పెట్టించుకుంటున్నా. ఇది కూడా వన్ ఆఫ్ ద చైల్డ్హుడ్ మెమరీ. ఎందుకంటే వన్స్ పెద్దోళ్ళం అయినాక ఇక ఏడ పెడతారు పాపం అమ్మ వాళ్ళు, మనం ఒక దగ్గర వాళ్ళు ఒక దగ్గర. అమ్మ చిన్నప్పుడు బాగా పెడుతుంటివానే. నేను తయారు చేసినట్టు 26 జనవరి వచ్చిన ఆగస్టు 15th కూడా సేమియా చేసి తలకు పోసి గోరింటాకు వేసి పూలు పెట్టి 3 రోజుల ముందే బాగా అది ఇదే రోడ్ల మన ఫామ్ లో తెచ్చినాగా ఆ జుట్టు ఎట్లుండేది అనుకున్నావు. అప్పుడే మిమ్మల్ని తయారైనాక మిమ్మల్ని స్కూల్ కి పంపించినాక ఇక ఆ రోజు మొదలు పెట్టేదమ్మా. ఇక ఆ రోజు 2 రోజులు సెలవులు వచ్చేదిగా,
షూస్ ఉతకాలి, బయట డ్రెస్సులు ఉతకాలి. అప్పట్లో చాకలో అంటే బాగా రెడీ చేసినవానే సూపర్ గా ఇట్లా గోరింటాకు పెట్టడం ఎంత అంటే కొద్దిగా కాదు, ఉంటదిలేమా ఏం కాదు. చాలా చేసినారా. అట్లా చేసేది మేము ముగ్గురం ఆడపిల్లలము. అమ్మకి షూస్ కూడా ఆ రోజు బాగా రెడీ చేసేది మా అమ్మ మమ్మల్ని. నువ్వు పెట్టుకుంటావారా మిల్కి? పెడతా ఉంటా. బొట్టు పెడతదంట అమ్మమ్మ. వద్దే అంతకనము అమ్మా వద్దే. మా డ్రెస్ కు పూసి ఇప్పుడు బట్టలకు పూస్తదే. ఏం కాదు, దానికన్నా ఎక్కువ నువ్వే పండుకోవాలి ఇప్పుడు. మరి ఇది ఒక చైల్డ్హుడ్ మెమరీ, ఇది కూడా ఎప్పటికి ఉండిపోతుంది కదా నా యూట్యూబ్ మెమరీస్ లో. అమ్మ గోరింటాకు పెట్టింది అని, అందుకే అనమాట. ఇట్లా ఇదనమాట అమ్మతో గోరింటాకు కూడా పెట్టించుకున్నా. ఇట్లా నా చైల్డ్హుడ్ మెమరీస్ ఇలా మీతో షేర్ చేసిన కదా. మీరు ఏ ఒక్కటి కనెక్ట్ అయ్యి ఉన్నా కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాం. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మ చెప్పమ్మా, సబ్స్క్రైబ్ అని చెప్పు. మా పాప ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పిన నేను ఎప్పుడు. అవును, మీ అందరికి ఇంకొక విషయం చెప్పాలి. మొన్న మేము శిల్పారామం వెళ్ళినాం అనమాట ఒక 2 weeks బ్యాక్. ఒక పెద్ద ఆవిడ, తన పేరు సరితామ. ఏం చెప్పింది తన పేరు? అదే శకుంతల సరిత మొత్తం మీద. అయితే తను చూసి అసలు నేను చాలా మంది జనాలలో వెళ్తుంటే నన్ను వెనక నుంచి గుర్తుపట్టి పిలిచి, నువ్వు యూట్యూబ్ చేస్తావు కదమ్మా, నీ ఛానల్ పేరు ఇది కదా, నేను నీ ఛానల్ చూస్తూ ఉంటా అని చెప్పి దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని అసలు ఇట్లా ఫోర్ హెడ్ మీద కూడా ముద్దు పెట్టుకుంది. నాకైతే అసలుకి ఒక అంటే ఎంత ప్రేమ ఉంటే ఒక అవుట్ సైడ్ పర్సన్ అలా మనల్ని ట్రీట్ చేస్తారు. మా అమ్మని చూసి నేను మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటాననింది. అమ్మ చాలా రేర్ వీడియోస్ లో కనబడుతుంది. అంటే అమ్మని కూడా ఐడెంటిఫై చేసింది తను. అంటే తను ఎంత రెగ్యులర్ గా చూస్తుంటారో చూడండి. అసలు సో బ్లెస్డ్ అనిపించింది నాకు. అసలు ఆ రోజు అంతా మా వాళ్ళు నన్ను అక్క అని, మా సిస్టర్స్, మా పిల్లలు, మా హస్బెండ్ అసలు అందరు ఇట్లా పైకి లేపిరు నన్ను. అసలు చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అన్నమాట అది. సో జస్ట్ షేర్ చేస్తున్నా. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే. మా పాప చూస్తే మీరైతే నవ్వుకుంటారు. ఇంకోసారి ఇంకో ఛానల్ లో అవన్నీ చెప్తారు. ఇంకొక వీడియోలోనే, ఇంకో ఛానల్ లో కాదు, వీడియోలో అవన్నీ నేను చేసిన కోతి పనులన్నీ చెప్తుందంట అమ్మ. బాదం చెట్టు ఉంటది, ఆ బాదంకాయలు తెంపి అమ్మ ఇంకో వీడియోలో చెప్తులే. బాయ్ బాయ్ చెప్పమ్మా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.